కంట్రోలర్ సహాయంతో ట్రాన్స్ఫార్మర్ రక్షణ. ఇక్కడ చూపిస్తుంది. ఇది ట్రాన్స్ఫార్మర్. జనరల్గా ట్రాన్స్ఫార్మర్లో 3 సమస్యలు వస్తూ ఉంటాయి. ఓవర్ వోల్టేజ్, ఓవర్ టెంపరేచర్, ఓవర్ కరెంట్. వీటి వల్ల ట్రాన్స్ఫార్మర్లు అనేవి కాలిపోతూ ఉన్నాయి. కాబట్టి మనం ట్రాన్స్ఫార్మర్లని ప్రొటెక్ట్ చేయాలి. ఇది మైక్రో కంట్రోలర్. మైక్రో కంట్రోలర్ అనేది ఒక అత్యాధునిక కంప్యూటర్ చిప్. దీని సహాయంతో మనం ట్రాన్స్ఫార్మర్ని ప్రొటెక్ట్ చేయొచ్చు. ఎప్పుడైతే ఓవర్ వోల్టేజ్, ఓవర్ టెంపరేచర్, ఓవర్ కరెంట్ కానీ వస్తాయో ఈ మైక్రో కంట్రోలర్ ఏం చేస్తుందంటే వాటికి సంబంధించిన రిలేస్కి సమాచారాన్ని పంపిస్తుంది. ఈ రిలేస్ ఏం చేస్తాయంటే ఈ సర్క్యూట్ని బ్రేక్ చేస్తాయి. సర్క్యూట్ అంతా బ్రేక్ కావడం వల్ల ట్రాన్స్ఫార్మర్ మనకి సేఫ్గా ఉంటుంది. అంటే ఈ ట్రాన్స్ఫార్మర్లోకి ఎటువంటి ఎలక్ట్రిసిటీ వెళ్ళదు, కాబట్టి హై వోల్టేజెస్ కూడా వెళ్ళవు, కాబట్టి ట్రాన్స్ఫార్మర్ సేఫ్గా ఉంటుంది. ఈ సమాచారాన్ని మనం దగ్గరలో ఉన్న సబ్స్టేషన్కు అందించాలి. ఈ సర్క్యూట్ సహాయంతో ఇక్కడ రేడియో వేవ్స్గా మార్చి ఇక్కడ ఒక ట్రాన్స్మిటర్ ఉంటుంది. ఈ ట్రాన్స్మిటర్ నుంచి మనం పంపిస్తాం, రేడియో వేవ్స్గా మార్చి పంపిస్తాం. ఈ రేడియో వేవ్స్ ఇక్కడున్న సబ్స్టేషన్ గ్రహిస్తుంది. ఇది తీసుకొని మనకి డిస్ప్లేలో చూపిస్తుంది. అట్ ద సేమ్ టైం బజర్ మోగుతుంది. బజర్ మోగినప్పుడు అక్కడున్న సిబ్బంది అలర్ట్ అయ్యి ఆ డిస్ప్లే ముందుకు వచ్చి చూస్తారు. ఏ సమస్య వచ్చిందో తెలుసుకొని అప్పుడు వాళ్ళు క్లియర్ చేస్తారు. ఇక్కడ ఒకవేళ అక్కడ ఓవర్ టెంపరేచర్ వస్తే ఓవర్ టెంపరేచర్ అని, ఓవర్ కరెంట్ వస్తే ఓవర్ కరెంట్ అని ఇక్కడ మనకి క్లియర్గా పడుతుంది. లేకుంటే సిస్టమ్ నార్మల్ అయితే సిస్టమ్ నార్మల్ అని పడుతుంది. ఎప్పుడైతే వాళ్ళకి తెలుస్తుందో వాళ్ళు ఇమీడియట్గా దాన్ని క్లియర్ చేస్తారు. వాళ్ళు అక్కడి నుంచే దీన్ని క్లియర్ చేయడం అనేది కూడా జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఏ వైరు కాలిపోలేదు, డ్యామేజ్ కూడా ఏం జరగలేదు, కాబట్టి అక్కడి నుంచే వాళ్ళు ఈ సమస్యను క్లియర్ చేస్తారు. అసలు ఈ పరికరం వల్ల లాభం ఏంటంటే ట్రాన్స్ఫార్మర్ని ప్రొటెక్ట్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం మనం సబ్స్టేషన్లో ఉండి కూడా సమాచారాన్ని తెలుసుకొని ఆ సమస్యను క్లియర్ చేయవచ్చు. దీనివల్ల ఈ ప్రాజెక్ట్ వల్ల మనకు ఆర్థికంగా ఉపయోగకరం, ఇంకా ఈ ట్రాన్స్ఫార్మర్ జీవిత కాలాన్ని కూడా పెంపొందించవచ్చు.